భగవద్ అభిమానులకు ఇటువంటి అదృష్టం చేకూరుతుంది అని కాని లోకాలకి తెలిస్తే మరి 10 మంది ఇలా తయారవుతారు కదా. ఒక మందు వాడాం, ఆ జబ్బు తగ్గింది, అది అందరికీ తెలిసిందనుకోండి, అందరూ ఆ మందు వాడతారు. అంచేత నలుగురికి తెలిసేలాగా మేము కీర్తిని పొందాలి అని కోరుకుంటోంది తల్లి. ఇంకా ఈ వ్రతం చేయటానికి కొన్ని ఆభరణాలు అడుగుతోంది అమ్మ. ఏమేమి ఆభరణాలు కావాలి అంటే, భార్యాభర్తలు వివాహ సమయంలో కూర్చున్నప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు కలిసినప్పుడు ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ మనకి కూడా భగవద్ విషయంలో కావాలి అంటారు. ఎందుకంటే చెవి దగ్గర చెవి పెట్టుకొని రహస్యాలు మాట్లాడుకుంటారు, లేకపోతే భుజాలు తాకుతూ కూర్చుంటారు, అవసరమైతే ప్రణయ కలహంలో పాదాలు పట్టుకుంటారు. వీటన్నిటికీ అవయవాలన్నిటికీ స్వామితో సంబంధం కలిగినటువంటి ఆ అవయవాలన్నిటికీ కూడా నాకు ఆభరణాలు కావాలి, అవన్నీ నువ్వే ఇవ్వాలి అని కోరుకుంటోంది అమ్మ. ఏమిటా ఆభరణాలు అంటే, ఇదిగో చూడండి, మొట్టమొదట పీటల మీద కూర్చున్నప్పుడు పక్కపక్కన కూర్చొని హోమం చేస్తూ ఉంటే భుజం తాకుతుంది, ఆ చెవి దగ్గర అవుతాయి. అలాంటప్పుడు వాటికి ఆభరణాలు కావాలి అంటున్నారు. ఇది ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఒక ఉత్తమమైన భగవన్నామాన్ని మంత్రంగా అభ్యసించగలగటం, ఒక భగవంత్ విషయకమైనటువంటి ప్రవృత్తిలో తన ఆచరణ చేయగలగడం మొదలైనవన్నీ నాకు కావాలి అని అమ్మ స్వామినే ప్రార్థిస్తోంది. మనకి వాళ్ళు చెప్తారు, జంట మధ్య చెట్లుగా అయిపోయిన గంధర్వులు కృష్ణుని ఒక వరం కోరుతారు. స్వామి, నీ పద్యావళులు అలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ పనిచేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పంత మొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ అని అడుగుతారు. అసలు న్యాయంగా మనం భగవంతుడి గురించి మాట్లాడితే, భగవంతుడికి సేవ చేస్తే, ఆయన ఆలయానికి వెళితే దానివల్ల భగవద్ అనుగ్రహం కలగాలి కదా. అలా కాకుండా అవన్నీ నువ్వే ఇయ్యి, మాకు అలా చెయ్యాలనే బుద్ధి నువ్వే కలిగించు అని ప్రార్థిస్తారు. మనకి యామున ప్రభు భక్తిమపి ప్రయచ్చమే, భక్తి కూడా నువ్వే ఇవ్వాలయా అంటాడు. అలాగా ఇక్కడ మన ఆండాళ్ళ తల్లి కూడా, స్వామి ఈ నగలన్నీ నువ్వే ఇవ్వాలి, అవన్నీ ఇచ్చేసాక ఆడయుడుపో, నగలన్నీ పెట్టుకొని అప్పుడు ఏం చేస్తాం, ఆడయుడుపోం అంటే వస్త్రాన్ని ధరిస్తాం. వస్త్రం అంటే ఏదైతే శరీరానికి నిండుతనం ఇస్తుందో, నలుగురిలోకి వెళ్ళాలి అంటే ఏది ముఖ్యమో అది కదా బట్ట. ఆభరణాలన్నీ ధరించాక బట్ట కట్టుకుంటారు. అలాగే కూడా ఇక్కడ కూడా శేషత్వ జ్ఞానం అంటే నేను భగవానుడికే చెందినవాడను లేదా చెందినదానను అనేటటువంటి జ్ఞానం కలిగితే మంచి వస్త్రాన్ని ధరించినట్టుగా అర్థం. మిగతావన్నీ అంటే భగవద్విషయకమైన శ్రవణం, భగవద్విషయకమైనటువంటి కైంకర్యం, భగవద్విషయకమైన గమనం మొదలైనవన్నీ ఉన్న తర్వాత శేషత్వ జ్ఞానం ముఖ్యం అని చెప్పడానికి ఆడయుడుపోం. తర్వాత ఇంకా భోజనం చేయాలి, చల్దులు అరగించడం కదా ఈవిడికి ప్రధాన లక్ష్యం. ఇప్పుడు చెప్తోంది ఏం చేస్తాం అంటే, అదని పిన్నే పాలు షోరు ఎలా వండాలో కూడా చెప్పేస్తుంది అమ్మ. పాలు షోరు అంటే అన్నం, అంటే బియ్యం పాలు కలిపి ఉడకపెట్టాలన్నమాట. ఇప్పుడు దాని మీద నెయ్యి పొయ్యమంది. మూడ నెయ్యి పెయ్యదు, ముజంగై వజివార మోచేతుల ద్వారా నెయ్యి కారేలాగా ఆ వంట పదార్థం తయారు చేయండి, అది తినాలి అని చెప్తోంది. ఇది మనకి మామూలుగా ఎలా చేసుకోవాలో నేర్పింది అమ్మ. అది కాక షోర్ అంటే భగవానుడే మనకు అనుభవించవలసిన విషయం. ఆ అనుభవించవలసిన విషయాన్ని పాలు అంటే ఆయన కళ్యాణ గుణములతో కూడిన భగవంతుడిని అనుభవించినప్పుడు ఎలా అనుభవించాలంటే స్నేహం అంటారు. జిడ్డు ఉన్న పదార్థాలకి స్నేహం అంటారు. అంటే నెయ్యి, ఆ నెయ్యి స్నేహం అంటే ప్రేమ. నిండార ప్రేమతో ములిగిపోయి అనుభవించు. అదిగా ఇలా కారిపోతోంది నెయ్యి అన్నట్టుగా మూడ నెయ్యి పెయ్యదు ముషంగై వజివార కూడి ఇరిందు కుళిరిందు, ఆయనతో కలిసి ఉండి చల్లగా అయిపోవాలి, చల్లపడిపోవాలి. ఏమిటి చల్లపడిపోవడం ఏమిటి అంటే, మనస్సులో మనం
ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక తాపాలని ఇక్కడ ఉన్నన్నాళ్ళు రకరకాలైన వేడి వేడి సెగలో ఉన్నాం మనం ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు. అది మనకి తెలియటం లేదు, అనుభవిస్తున్నాం. ఆ అనుభవిస్తూ మురికాలువలో ఉన్నటువంటి పంది అందులో కష్టం అనుకోకుండా విహరిస్తున్నట్టుగా ఈ సాంసారిక తాపాలను అనుభవిస్తూనే అందులో ఉన్న వేడిని మనం గ్రహించలేకపోతున్నాం. అలాంటి తాపాలు తొలగిపోతాయి కనుక కూడిరిందు, మాతో కలిసి ఉండి కుளிరిందు చల్లబడిపోవాలి. అదండి, నీతో కలిసి మేము ఈ ఆహారాన్ని తీసుకున్న తర్వాత మా చల్లతనం చూడాలి, ఏమి హాయిగా ఉంటామో కదా అని అమ్మ తృప్తురాలవుతోంది. స్వామి చెప్తాడు కదా, ఉపనిషత్తులో చెప్తారు, భగవంతుణ్ణి ఎలా ఉపాసించాలి అంటే లోపలున్న గుణములతో కూడా ఉపాసించాలి. భగవద్ ఉపాసన అంటే వట్టి ఏదో ఒక పదార్థం కాదు, ఆయనలో ఉన్న కళ్యాణ గుణములతో కూడా ఇది అంతహా అంటే ఏది లోపలుందో దాంతో కూడా ఉపాసించండి. ఆ లోపలున్నవి కళ్యాణ గుణములు, ఆ కళ్యాణ గుణములతో కూడా ఉపాసన చేయాలి అని అంటారు. అలాంటి ఉపాసన మాకు కలగాలి అని చెప్పి ఆ సోరు, తర్వాత పాలు, నెయ్యి ఇవన్నీ కలిగి ఆ ఆహార పదార్థం మేము స్వీకరించి నీతో పాటు విహరిస్తూ హాయిగా చల్లగా ఆనందాన్ని అనుభవించాలయ్యా అని ఆండాళ్ళ తల్లి కోరుకుంటోంది. ఈ కోరిక అనేది ఉండొచ్చా ఉండకూడదా అంటే లౌకికమైన కోరికలు, తన సౌఖ్యానికి కావలసిన కోరికలు ఉండకూడదు. భగవంతునితో సంతతము కలిసి ఉండాలి, కలిసి ఉన్న దానిలో ఆనందాన్ని అనుభవించాలి అనే కోరిక ఉండతగిన కోరిక. ఆ కోరిక కోరుకుంటోంది. ఇందులో మాకు కావాలి, సన్మానం కావాలంటుంది. అయ్యో ఇదేమిటమ్మా, కోరిక ఉండేకూడదంటూ ఉంటే కీర్తి కూడా కావాలంటావా? కావాలి. ఎందుకని 10 మంది ఇదిగో ఇలా చేసిన వాళ్ళు ఇలాంటి ఫలితం పొందుతున్నారు కనుక మేము కూడా ఇలా చేస్తాం అని ఈ రంగంలోకి దిగుతారు కనుక మా ధనుర్మాస వ్రతాన్ని అందరూ ఆచరించి శుభ ఫలితాలు పొందుతారు కనుక మేము తప్పకుండా ఈ వ్రతాన్ని చెయ్యాలి, చేసినప్పుడు కీర్తిని పొందాలి అని కోరుకుంటోంది ఆండాళ్ళ తల్లి. ఇది మనకి భగవద్ విషయంలో మన విషయం నలుగురికి తెలియాలి అనుకోవడం తప్పు కాదు. దానివల్ల మరింత సమాజం బాగుపడుతుంది. ఇంకా రేపటి పాశురంలో స్వామి దగ్గర విన్నపం చేస్తారు తమలో ఉన్నటువంటి లోటుపాట్లను. రేపటిది కూడా విశేష పాశురమే. రేపు పులిహార అనేటటువంటి ప్రసారాన్ని, అంటే పొంగలి రోజు ఉండాలి, అది కాక పులిహార అనేదాన్ని చేస్తారు రేపటి విషయాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, உந்தன்னை பாடி பறை கொண்டு யாம்பெரும் சம்மானம் நாடு பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம், பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம், ஆடை உடுப்போம் அதன் பின்னே பாசோறு, ஆடை உடுப்போம் அதன் பின்னே
నాన్న, తర్వాత చెప్పండి. అమ్మా, ఈ మంటపంలోనే తిరువల్లిక్కేణి పార్థసారథి, ఈయన ఉన్న ఊళ్ళోనే ఉంటాడు, చాలా అందగాడు అని చెప్పబోతుంటే, ఈయనే కదా చాలా మేధస్సు గలవాడు, కురుక్షేత్ర యుద్ధం చేయించి చాలా నష్టం జరుగుతుంటే చూస్తూ ఆపకుండా దానికి అగ్నికి ఆజ్యంలా తోడైనారు. ఈ కలియుగంలో ప్రజలకు ఈయన సరిపోతారో లేదో తెలీదు. నాన్న, ఆలోచించుకోవాలి. 4వది వడనాట్టు దివ్యక్షేత్రం. ఇందులో కలియుగ వెంకటపది వెంకటాద్రిపై కొలువున్నాడు. ఇంతకు ముందున్న యుగమూర్తుల్లా కాకుండా కోరిన వరాలిచ్చే వరదుడు. అంతేకాదు తల్లి, తెల్లవారింది మొదలు రాత్రి ఏకాంత సేవదాకా ధనం సంపాదిస్తూనే ఉంటాడు. అందుచేత నీకు డబ్బుకు లోటుండదు. అయ్యో, ఆయన ఎప్పుడు తీరికగా ఉంటారో తెలియడం లేదు. తండ్రి, చిట్టి చివరికి ఆలోచించి చెప్తాలే. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 901012223333.